అందులో 1వ తరగతి 1వ పూటలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని 4 మాటలు ఉంటాయి. అమ్మ ఎందుకు? అకారం నేర్పడానికి అమ్మ, ఆకారం నేర్పడానికి ఆవు, ఇకారం నేర్పడానికి ఇల్లు, ఈకారం నేర్పడానికి ఈశ్వరుడు అవసరం లేదండి. అమ్మ బదులు అప్పడం పెడితే చాలామంది వస్తారు. ఆవు బదులు ఆనపకాయ పెడితే కూడా తెలుస్తుంది. ఇటు ఇకారం బదులు ఇల్లు అక్కలేదు, ఇటక మొక్క పెట్టినా వింటారు. ఈశ్వరుడు బదులు ఈ అక్కలేదు, ఏక పెట్టినా వింటారు. కానీ భారతీయ ధర్మం ఎటువంటిది అంటే మనిషి ఎప్పుడైనా ఏ దశలోనైనా బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుగా ఉన్నా, వానప్రస్థుగా ఉన్నా, సన్యాసంగా ఉన్నా 4 లక్ష్యాలు ఉన్నాయి: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 పురుషార్థాలని సాధించి తీరాలి. అందుకోసం తెలుగు పుస్తకంలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటలు పెట్టారు. ఎందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక. మనకు అన్ని ధర్మాలు అమ్మే చెప్పింది. నాన్నగారు రాగానే లేచి నిలబడరా అని చెప్పింది. ఆయన చేతిలో సంచి అందుకోరా అని చెప్పింది. ఆయనకు కాస్త మంచినీళ్ళు ఇవ్వరా అని చెప్పింది. ఇంటికి అతిథులు ఎవరన్నా వస్తే దండం పెట్టరా అని చెప్పింది. ఇవన్నీ ఎవరు చెప్పారండి? అమ్మ చెప్పింది. పుస్తకాలు చెప్పలేదు ఇవి. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక. ఆవు సంపదకి ప్రత్యేక. పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు గోదానాలు విశేషంగా ఎందుకు చేస్తారు అంటే, గోవు అనేది ఒకప్పుడు కేవలం పదార్థము, జాతి కాదు, ధనం. ద్విగుహు అనే సమాసం తెలుగులో ఉంటుంది. తెలుగులో చాలామందికి తెలుసు, పండితులకి. ద్విగుహు అంటే 2 ఆవులని అర్థం. అది సమాసం. ఎందుకంటే 2 ఆవులు ఒక మనీ యూనిట్, ఒక ధనం. పంచగవం అంటారు. 5 ఆవులు ఒక యూనిట్ అంటే 2 ఆవులు ఇస్తే 2 జతల బట్టలు ఇచ్చేవారు. 5 ఆవులు ఇస్తే ఓ పెద్ద బీరువా ఏదో ఇచ్చేవారు. వస్తు మార్పిడి విధానం జరిగినప్పుడు గోవులే ధనంగా ఉన్నాయి. అంచేత ఆవు అంటే అర్ధ పురుషార్థం కింద లెక్క. నాయనా నీకోసం నువ్వు సంపాదించుకోవాలో తప్పు లేదు. హాయిగా పాలు తాగు, సంపాదించుకో, ఆవుల్ని పోషించు, ఆవుల్ని దానమే అని చెప్పారు. అమ్మ, ఆవు ధర్మం, అర్థం. 3వది ఇల్లు. ఇల్లు అంటే ఏమిటండి? సంసారం. ఊటికి బిల్డింగ్ కాదు, ఇక్కడ అపార్ట్మెంట్ కాదు, బిల్డింగ్. ఇక్కడ నేను ఎక్కడో ప్రకటన చూశాను విచిత్రంగా. బిల్డింగ్ ఈజ్ యువర్స్, ఈఎంఐ ఈజ్ అవర్స్. నాశనం అయిపోవడానికి ఇంతకంటే ప్రకటన ఇంకేం అక్కర్లా. బిల్డింగ్ మీది, మీ అప్పులన్నీ మావి అంటే వాడు అయిపోయినట్టే లెక్క. అంటే ఇల్లు నీది, నీ ఒళ్ళంతా మాది, అంతే లెక్క. ఇక్కడ ఇల్లు ఒక్కటే నీది, నీ ఒళ్ళు గొల్ల చేసే పని మాది. ఎంతంత పెద్ద ఇళ్ళు మనకు అవసరమా? అంతమంది వెళ్ళాలు కొనేసి ఆడిపోవడం అవసరమా? వెళ్ళా ఎప్పుడు కొనాలండి? ఏ దశలో కొనాలండి? ఇవాళ యువతరం ఎలా ఆలోచిస్తున్నారో. కొన్ని వేల మంది యువతరం ఉన్నారు అక్కడ. నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా మీకే నమస్కారం చేశాను, గమనించండి. నన్ను పొగడ్డం కాదు, నా పక్క నుండి ఫోటోలు దిగడం కాదు. నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి ఆచరించినా మీకు ఆందోళన అనేది ఉండదు. నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా.